ఇక తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది. 12 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ఈసారి 12 స్థానాలు లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం తెలంగాణలో అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ సభ, రోడ్ షోలలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఇక పార్లమెంట్ నేతలతో అమిత్ షా సమావేశాలవుతున్నారు. మరోవైపు బీజేపీలో చేరికలు పెరగడంతో కమలనాథులు జోష్ మీద ఉన్నారు. రెండు 2019లో గెలిచిన 4 ఎంపీ స్థానాలని మూడింతలు చేసుకునే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. నాగేంద్ర, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా కాషాయదళం 400 టార్గెట్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో టార్గెట్ 12 అనేటటువంటి దానిగా కాషాయదళం ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే వరుసగా కాషాయ దళానికి సంబంధించినటువంటి అగ్రనేతల టూర్లన్నీ కూడా ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. ఇప్పటికే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మరొక అదనంగా 8 స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం బీజేపీ నేతలంతా కూడా అడుగులు వేస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దానిలో భాగంగా ఇప్పటికే ఒకవైపు అమిత్ షాతో పాటు ప్రధాని మోడీ భారీ బహిరంగ సభలతో పాటు మరొక వైపు ఎన్నికల రోడ్ షోలో సైతం పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించినటువంటి సమావేశాలతో బిజీగా ప్రణాళికలు రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు దేశవ్యాప్తంగా 400 స్థానాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 12 స్థానాలను కైవసం చేసుకోవడంలో భాగంగా టార్గెట్ పెట్టుకున్నారు. దానిలో భాగంగా ప్రధానంగా ఇప్పుడున్నటువంటి 4 సిట్టింగ్ స్థానాలు, ఒకటి సికింద్రాబాద్తో పాటు మరొకవైపు కరీంనగర్, అదేవిధంగా ఆదిలాబాద్తో పాటు మరొకవైపు నిజామాబాద్, ఈ 4 స్థానాలు కూడా ప్రస్తుతం సిట్టింగ్ స్థానాలు. దాంతోపాటు మరొకవైపు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కూడా 8 స్థానాలు, మొత్తం ఓవరాల్గా 12 స్థానాలని ప్రస్తుతం టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో ప్రధానంగా ఇప్పటికే 17 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల కథన రంగంలోకి తీసుకెళ్తుంది. దాంట్లో ప్రధానంగా టార్గెట్ పెట్టుకున్నటువంటి 12 స్థానాల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం అక్కడ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. దాంతోపాటు మరొకవైపు కరీంనగర్ నుంచి బండి సంజయ్, అదేవిధంగా మరొకవైపు నిజామాబాద్ నుంచి సిట్టింగ్గా ఉన్నటువంటి అరవింద్ ధరంపూర్తో పాటు మరొకవైపు జహీరాబాద్, అదేవిధంగా నాగర్ కర్నూలుతో పాటు మరొకవైపు చేవెళ్ళ, అదేవిధంగా మల్కాజ్గిరితో పాటు మరొకవైపు ఆదిలాబాద్తో పాటు మెదక్, అదేవిధంగా మహబూబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్తో పాటు వరంగల్, ఈ 12 స్థానాలను కూడా ప్రస్తుతం కమల్నాథులంతా కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 12 స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రణాళికలు రచిస్తూ కూడా ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్తుతం ఆ దిశగానే బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు అమిత్ షా సైతం భారీ బహిరంగ సభల్లో పాల్గొని టార్గెట్ 12 ఫిక్స్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలి, ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలంటూ కూడా రాష్ట్ర నాయకత్వాన్ని అంతటికి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే మరొకవైపు రాష్ట్ర నాయకత్వంతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి కాబట్టి మరొక 8 స్థానాలను కైవసం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 8 స్థానాలను కైవసం చేసుకున్నాం. మరొక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 12 స్థానాలను కైవసం చేసుకోవాలనేటటువంటి అంశాన్ని ఇప్పుడు రాష్ట్ర నాయకత్వానికి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణకి క్యూ కడుతున్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పైన అగ్రనేతలు ఫోకస్ చేశారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా 12 స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తమ ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.